ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. ఏంట్రా మామ వీకెండ్ ఏం చేసావు? నిన్న ఒక పెళ్లి చూపులకి వెళ్ళామమ్మా. అమ్మాయి చాలా అందంగా ఉంది. అయితే మ్యారేజ్ ఫిక్సా? ఎప్పుడురా పెళ్ళి? నా మొహం, ఒక్క వైరల్ వీడియో కూడా నేను చేయలేదని అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది మామ. ఆల్రెడీ ఆమె 4 వైరల్ వీడియోస్ చేసిందంట. అవునా? నాకు ఇంకో రకం షాక్ కొట్టిందిరా బాబు. మొన్న నేను కూడా ఒక అమ్మాయితో పెళ్లి చూపులకని వెళ్ళా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నా వాట్సాప్ నెంబర్ తీసుకొని వేరే రూమ్లో కూర్చోబెట్టారు. ఏంటి, ఇంటికి వెళ్తే వాట్సాప్ నెంబర్ తీసుకున్నారా? ఎందుకురా? ఆ అమ్మాయికి డే మొత్తం చాటింగ్ అలవాటు అయిందట్రా, మామూలుగా మాట్లాడదంట. సర్లేండి, ఏదో అబ్బాయిలు మాత్రమే సోషల్ మీడియా బాధితుల్లాగా మాట్లాడుతున్నారు. అమ్మాయిలకు కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్, తెలుసా మీకు అసలు? అబ్బో, అవునా? ఏంటో ఆ ప్రాబ్లమ్స్? మొన్న మా ఫ్రెండ్ ఒక చిన్న కోరిక కోరింది. జస్ట్ తలెత్తుకుని తిరిగే అబ్బాయి కావాలి నాన్న అని అడిగింది, అంతే. అది ఈజీనేగా, చాలా మంది ఉంటారుగా. మేము స్టార్టింగ్ లో అదే అనుకున్నాం, కానీ పెళ్లిళ్ళ పేరయ్య చెప్పింది విని మాకు షాక్ తగిలింది, తెలుసా? ఏం చెప్పాడే ఆ పేరయ్య? హా, మీకు కావాల్సిన సంబంధం తేవడం నా వల్ల కాదమ్మా. ఈ రోజుల్లో తలెత్తుకుని తిరిగే అబ్బాయిలు అస్సలు లేరమ్మా. అందరూ ఫోన్లో దూరిపోయి తాళ దించేసుకుని ఉంటున్నారు అని చెప్పాడు, అంతే. ఒరేయ్, మొన్న పెళ్లి చూపులు అయ్యాయి కదా, రిజల్ట్ ఏంట్రా? నా బాధలు కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి చెప్పు? నాతో చెప్పచ్చు కదరా. ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూర్చున్నా, తుమ్మినా, దగ్గినా, వాటర్ తాగినా ఫోటోలు తీస్తూనే ఉన్నారు. అబ్బో, అంత నచ్చేసావా? అన్ని పిక్స్ తీసారు. నా మొహం నచ్చడం అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో పెడుతుందంట ఆ అమ్మాయి. అరే, అమ్మాయికి కదా నచ్చాల్సింది, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు ఏంది మామ? నాకైతే ఆ అమ్మాయి సూపర్ నచ్చింది మామ. కానీ ఆమె ఫాలోవర్స్ కి నేను నచ్చాలంట. ఎక్కువ లైక్స్ వస్తేనే నాకు ఓకే చెప్తుందంట మామ. అదేం పెద్ద పనిరా. ఒక 5,000 నీవు కాదనుకో, 1,00,000 లైకులు కొట్టిస్తా, నీ లైఫ్ సెట్ చేస్తా. ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు, అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్ని వినిపించేయండి.